జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశం పైన ఒక అతి పెద్ద కుట్ర అయితే జరిగింది. ఇంతకు ఆ కుట్ర ఏంది, ఆ కుట్రను ఎవరు చేశారనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? అంటే అన్నానంటారు కానీ ఈ జిహాదీగాళ్ళంతా ఉన్నారు కదా, ఈ జిహాదీగాళ్ళు చేస్తా ఉండే ఈ పనులన్నీ ఏందియా, నిద్రలేసిన దగ్గర నుంచి మన దేశాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నించడం తప్పించి ఈ దరిద్ర పుండా కొడుకులంతా కూడా మన దేశానికి ఏమైనా ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తున్నారా? అవునా కాదా? లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, రైల్ జిహాదు, ఓట్ జిహాదు, వీళ్ళ పెండాకుడు జిహాద్ అంట పిచ్చి ముండా కొడుకుల మారి ప్రాప్తం చేస్తున్నారు. అసలు మనం ఈ జిహాదీ ముండా కొడుకులకు మన దేశంలో ఆశ్రయం ఇవ్వడమే తప్పు అయిపోయింది. వీళ్ళ కోసం 57 దేశాలు ఉన్నాయా, 1-2 కదా. కానీ వీళ్ళను ఏ ఒక్క ఇస్లామిక్ దేశం కూడా పొర్రపాటును కూడా అడుగు పెట్టనివ్వరు. అవునా కాదా? ఎందుకంటే ఇక్కడ మాట ఒకటి ఉన్నది, ఓరే నువ్వు పుట్టినటువంటి దేశాన్నే, నీ మాతృదేశాన్నే నువ్వు ప్రేమించలేనోడివి, ఆ దేశానికే నువ్వు విశ్వాసంగా ఉండనోడివి, పక్క దేశాలకు ఉంటావు నువ్వా? మనోళ్ళు మూర్ఖులు కావచ్చు, పక్క దేశాల వాళ్ళు తెలివిన వాళ్ళే. అందుకే కనీసం వీళ్ళని అడుగు కూడా పెట్టినవారు. వీళ్ళనేది చివరికి పాకిస్తాన్ వాళ్ళని కూడా కుక్కలను చూసినట్టు చూస్తారు, ఊరికే కూడా కాదు. కానీ ఈ పిచ్చి సన్నాసులు మాత్రం మన భారతదేశాన్ని ద్వేషిస్తా ఇతర ఇస్లామిక్ దేశాలను ప్రేమిస్తూ ఉంటారన్నమాట. పాకిస్తాన్కు అలాగే బంగ్లాదేశ్లకు జిందాబాదులు అయితే కొడతా ఉంటారు. ఏం తక్కువ జరుగుతుందని చెప్పండి, ఏం తక్కువ జరుగుతుంది? ఇప్పుడు ఈ దేశంలో ఈ దేశ ప్రజలు ఎంతమంది అయితే ఉంటారో కాదు, ఈ దేశ ప్రజలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకు వచ్చినట్టే మీకు కూడా అన్ని హక్కులు ఉన్నాయన్నమాట. వాళ్ళు పొందినట్టే అన్ని పథకాల ద్వారా మీకు లబ్ధి అయితే పొందుతున్నారు. అవునా కాదా? ఏదైనా మతం పేరుతో మీకు ఏమైనా జరగడం లేదా? చెప్పాలంటే హిందువుల కంటే మించి జరుగుతుంది. మరి ఈ దేశాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారో నేను అందరినీ అనడంలే. ఈ దేశాన్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఈ దేశంలో పుట్టి ఈ దేశం నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నారో, ఈ దేశాన్ని దేశపై పక్క దేశాల్లో కలపాలనుకుంటున్నారో అలాంటి లంబడి కొడకలందరినీ కూడా అంటున్నాను నేను. అసలు మన దేశ సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి బిపిన్ రావత్ గారు చనిపోతే ఈ దేశం అంతా కూడా కన్నీటి పర్యంతమైంది. మనలాంటి జాతీయవాదులు చెప్పాలంటే కుమిలిపోయినారు. మన ఇంట్లో మనిషి దూరమైనట్టు అందరూ కూడా బాధపడినారు. కానీ ఆ సమయంలో ఈ జిహాదీ ముండా కొడుకులకు మాత్రం టపాసులు కాల్చుకొని స్వీట్లు పంచుకున్నారు. ఏమంత ఇప్పుడు మన దేశానికి ఏమి నష్టం జరిగినా కానీ కావాలంటే ఆ ఫేస్బుక్లోనూ వాటిలో ఒకసారి ఆ పోస్టులన్నీ చూడండి. ఈ లాఫింగ్ సింబల్స్ పెట్టి ఎంతమంది వచ్చారో నవ్వుకుంటా. ఏమిరా నాయన, మీ నాయన గారు ఏడుండారా? భారతదేశంలో ఉండారా, లేకపోతే ఆ పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో ఉండారా? ఇక సిగ్గులేదంటారు, సిగ్గులు బతుకులు జడా. అంతెందుకు, మొన్న రీసెంట్గా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం చచ్చిపోయాడు కదా, ఆయన అజిత్ పవార్ గారు. ఆయన అయితే ఏదో కర్మజాలక ఆయన టైం బాగాలేక చనిపోయినారు. ఆ సంఘటనను మోడీ గారు పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ కింద ఈ జిహాదీ సన్నాసులంతా కూడా వచ్చి లాఫింగ్ సింబల్స్ను పెట్టారు. నిజానికి ఈ అజిత్ పవార్ గారు పచ్చి సెక్యులర్ అనమాట. ఈయన హిందువుల కంటే ఈ జిహాదీగాళ్ళనే ఎక్కువ చార్ తీశాడు. ఎందుకంటే ఆయన సెక్యులర్. ఏదో ఆయన ఒక దాంట్లో కాదు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇట భారతీయ జనతా పార్టీలోనూ కాంగ్రెస్ పార్టీలోనూ అన్ని పార్టీల్లోనూ పోయినాడు ఆయన. అన్ని పార్టీలు కూడా పదవులు అనిపించినాడు, అలాంటోడు అనమాట. కానీ ఈ జిహాదీగాళ్ళు ఏ మాత్రం కూడా కృతజ్ఞత అయితే చూపించాల. ఎందుకంటే చనిపోయింది ఒక హిందువు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, పిచ్చిముడా కొడుకులు అంతా ఉన్నారు కదా, వాళ్ళకి తెలియడం లే. రేపేళ్ల పరిస్థితి కూడా ఎట్టే ఉంటుంది. అంతెందుకే స్వామి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాంలే. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అని చెప్పేసి చెప్పుకుంటుంది కదా. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో. మరి హైదరాబాద్ ఉండదు, హైదరాబాద్ పార్లమెంటు, అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్నైతే ఉన్నాయో ఒక్క చోట నువ్వు గెలిచగలుగుతావా? నీ పార్టీ గెలిచగలుగుతుందా? ఒక ఎంఐఎం పార్టీ తప్పితే. ఎందుకంటే వాళ్ళ జనాభా పెరిగే వరకే సెక్యులర్ పార్టీలు అవసరం వాళ్ళకు. వాళ్ళ జనాభా పెరిగిందనుకో ఇలాంటి ఎంఐఎం పార్టీ కావచ్చు, లేకపోతే అలాంటి పార్టీలు ఇంకోటి వచ్చాయి, రేపు ఇంకోటి పుట్టుకొచ్చాది. వాళ్ళ హోల్డే వేసుకుంటారు. కానీ ఈ సూడో సెక్యులర్ పార్టీలకు, ఈ లంగా మండలకు ఎవరు కూడా ఓట్లేరు. ఆ తెలివి మనకు లేకనే ఇటబోతున్నాం. ఈ కుల కుటుంబ పార్టీలు అలాగే కమ్యూనిస్టు పార్టీలు ఈ జిహాదీగాళ్ళందరినీ కూడా నెత్తిని పెట్టుకోవడం మూలంగా రేపు నష్టపోయేది ఎవరయ్యా అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైన హిందువులే. మన పిల్లలకే భవిష్యత్తు లేకుండా పోతుంది. మనోళ్ళు ఏమనుకుంటారంటే ఏదో బాగా చదివిపించుకొని బాగా సంపాదించి వాళ్ళకి ఏదైనా అమిరిచ్చే బాగా వాళ్ళకంతా బాగా సెట్ చేసి పెడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు. అదంతా ఒట్టి మాటే. మన జనాభా ఎప్పుడైతే తగ్గిపోతుందో అధికారం వాళ్ళ చేతల్లో
అయిపోయిందంటే నీకులే నీ పిల్లలే భవిష్యత్తులే తొక్కాలే, వాళ్ళు చదువుకొని కోట్లు సంపాదించిన వాడంతా ఆ గుడ్డబెట్టని ఏమి చేయని వాళ్ళకైతే భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం అంటే ఏమి లే, గుండె గుబేలు మంటది. కావాలంటే ఒకసారి చూడండి. పోయిన సంవత్సరం అంటే 2025లో ఢిల్లీలో జరిగినటువంటి కారు బాంబ్ బ్లాస్ట్ గురించి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ కారు బాంబులో కేవలం 2 కిలోల అమ్మోనియం నైట్రేట్నే ఉపయోగించారు. ఎన్ని కేజీలో? కేవలం 2 కేజీలు మాత్రమే. దాని తీవ్రత ఎంతవరకు ఉండదంటే ఆ బాంబు పేలిన చోటు నుంచి 500 మీటర్ల వరకు దాని తీవ్రత అయితే కనిపించిందనమాట. అయితే మొన్న ఈ ఢిల్లీలో బాంబు పేలుడు జరిగినప్పుడు అక్కడ ఆ కారు చుట్టూరా కూడా అన్ని కార్లే ఉండటంతో కొంతవరకు ప్రాణ నష్టం బాగా అయితే తగ్గిపోయిందనమాట. అదే గనక ఈ జనాలు బాగా ఉండేటటువంటి ప్రాంతంలో ఆ కారు బాంబుని కనుక పేల్చుంటే కనీసం తక్కువలో తక్కువ కూడా 100 మందికి పైగా చనిపోయాడు. దేవుడి దయ వలన అట్లయితే జరగల. సరే, అదే సమయంలో హర్యానాలో 2950 కేజీల అమోనియం నైట్రేటు, అలాగే పొటాషియం నైట్రేటు, అలాగే 250 కిలోల ఆర్డీఎక్స్లతో పాటు మదర్ ఆఫ్ సైతాన్ అనేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్ని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ మదర్ ఆఫ్ సైతాన్ పేరడం మూలంగా మరో 9 మంది పోలీసు అధికారులు అలాగే ఎన్ఐఏ ఏజెంట్లు కూడా చనిపోయినారనమాట. ఎందుకంటే ఈ ఏదైతే స్వాధీనం చేసుకున్నారో అది తీసుకుపోయి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టారు. అది ఎట్లా జరిగిందో ప్రమాదవశాత్తు అదైతే పేలుడు సంభవించి మనోళ్ళు కూడా కొంతమంది చనిపోయినారనమాట. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మోతాదులో అంతకంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి అమోనియం నైట్రేట్ను రాజస్థాన్ పోలీసులు అయితే కనిపెట్టారు. నాగౌర్ జిల్లాలోని హర్సౌర్ గ్రామంలో మొన్న ఆదివారం రాత్రి దాదాపుగా ఎంతో తెలిసిన 10,000 కేజీల అమ్మోనియం నైట్రేట్ అయితే స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు అయితే తెలిపినారు. వాటితో పాటు డిటోనేటర్లు అలాగే ఫ్యూజ్ వైర్లను కూడా సీజ్ చేశారు. భారీ మొత్తంలో ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా ఉన్నట్టు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు మొన్న ఆదివారం రోజు తనిఖీలు అయితే చేపట్టారు. 187 బస్తాల్లో 10,000 కేజీల అమ్మోనియం నైట్రేట్ను గుర్తించి సీజ్ చేశారు. దీంతో పాటు 9 కార్టూన్ల డిటోనేటర్లు అలాగే 12 కార్టూన్లు 15 ప్యాకెట్ల నీలి రంగు ఫ్యూజ్ వైరు అలాగే 5 ప్యాకెట్ల ఎరుపు రంగు ఫ్యూజ్ వైర్లు అయితే సీజ్ చేసినట్టు పోలీసులు చెప్పారనమాట. ఈ ఘటనలో సులేమాన్ ఖాన్ అనేటటువంటి ఒక జిహాదీ గాడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారనమాట. గత కొన్ని రోజులుగా జిల్లాలో పెద్ద మొత్తంలో ఈ పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడం, వాటిని అమ్మడం అలాగే నిల్వ చేస్తా ఉన్నట్టుగా నిఘా వర్గాల నుంచి తమకు సమాచారం వచ్చిందని చెప్పేసి నాగౌర్ ఎస్పీ అయినటువంటి మృదల్ కచావా తెలియజేశాడనమాట. హర్సౌర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ పేలుడు పదార్థాలు ఉన్నట్టు సమాచారం రావడంతో ఆదివారం రోజున ఆపరేషన్ అయితే నిర్వహించాం. అదనపు పోలీస్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ప్లాన్ ప్రకారం ఆ స్థావరం పైన దాడి చేశాం. నిందితుడైనటువంటి సులేమాన్ ఖాన్ ను అరెస్ట్ చేసినాం. మొత్తం 10,000 కేజీల అమోనియం నైట్రేట్ను స్వాధీనం అయితే చేసుకున్నాం. పెద్ద మొత్తంలో డిటోనేటర్లు అలాగే డిటోనేటింగ్ వైరు, మైనింగ్ సంబంధిత బ్లాస్టింగ్ ఉపయోగించేటటువంటి ఇతర పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ఎస్పీ అయినటువంటి మృదల్ కచావా తెలియజేశాడనమాట. అంటే చూడండి, ఢిల్లీ కారు బాంబుకు ఉపయోగించిందంతా కేవలం 2 కేజీల అమ్మోనియం నైట్రేట్ మాత్రమే. కానీ ఇప్పుడు రాజస్థాన్లో దొరికింది ఏకంగా 10,000 కిలోల అమ్మోనియం నైట్రేట్. అంటే ఈ 10,000 కిలోల అమ్మోనియం నైట్రేట్తో 5,000 బాంబులు తయారు చేయడానికి ప్లాన్ చేశారన్నమాట. ఒక్కసారి ఊహించండి, 5,000 బాంబులు అంటే ఈ దేశం మాదిరి ఉంటుందా? ఈ పోలీసులు కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, మన భద్రతా బలగాలు కావచ్చు, వాళ్ళ ప్రాణాలు తెగించి పనిచేయబెట్టి మనం ఈ మాత్రం స్వేచ్ఛగా బతుకుతున్నాం. కానీ లేకపోతే మనకు బతుకనేది ఉంటుందా? 5,000 బాంబులు అంటే అసలు ఈ దేశం లాగా ఉంటుందా? ఒకసారి ఊహించండి. మనం ఎవరినియా స్వామి మనోళ్ళు అని చెప్పి అనుకుంటున్నాము. చూడండి వాళ్ళ బుద్ధులు ఎట్లున్నాయో. దీంతో ఈ విషయం పైన పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు అలాగే ఐబీ అధికారులు కలిసికట్టుగా పనిచేస్తారంట. అసలు వీళ్ళ వెనక ఉన్నటువంటి అసలు నెట్వర్క్ను కనిపెట్టడానికి మన ఏజెంట్లు అయితే తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తారు. అది విషయం. మిత్రులారా, విన్నారు కదా, ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాదు, మన దేశం పైన పొంచి ఉన్నటువంటి ఒక పెను ప్రమాదానికి నిదర్శనం. ఢిల్లీలో కేవలం 2 కిలోల అమోనియం నైట్రేట్ సృష్టించేటువంటి కలకలం మనమంతా కూడా చూసినాం. అలాంటిది ఏకంగా 10,000 కిలోల పేలుడు పదార్థాలంటే ఈ దేశాన్ని వాళ్ళు ఏ స్థాయిలో తగలబెట్టాలనుకున్నారో, ఆ విధంగా కుట్రలు పడుతారో మీరే అర్థం చేసుకోండి. మన దేశంలో పంది కుక్కలు తిన్నట్టు తింటా, ఇక్కడే బతుకుతా,
మన వెన్నుముక విచ్చాలని చెప్పి చూస్తున్నటువంటి ఇలాంటి దేశద్రోహంలో జిహాదీగాళ్ళందరినీ కూడా ఏం చేయాలా, వాళ్ళు ఏమనాలా అంటాలే. మన సైన్యాధ్యక్షుడు చనిపోతే సంబరాలు చేసుకునేటటువంటి వీళ్లకు మన గడ్డ మీద ఉండేటటువంటి అర్హత ఉండదా? కనీసం గాలి పీల్చే అర్హత వీళ్ళకుండాదా? ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. రాజస్థాన్ పోలీసులు మన నిఘా వర్గాలు సమయానికి స్పందించబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఈరోజు పరిస్థితి ఊహించడానికే భయానకంగా ఉండాలి. ప్రియమైన హిందువులారా, దేశభక్తులారా, ఇప్పటికైనా మేల్కోండి. కులాల పేరుతో అలాగే రాజకీయ పార్టీల పేరుతో విడిపోతే రేపు మన పిల్లలకు భద్రత లేనటువంటి దేశాన్ని మిగిల్చిన వాళ్ళం అవుతాం. ఈ కుట్రల వెనుకున్నటువంటి అసలు సూత్రధారులు ఎవరో ఖచ్చితంగా తేల్చాల్సిందే. ఇలాంటి దేశద్రోహ శక్తుల ఆటలైతే ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వకూడదు. అంతేనా కాదా? మన దేశ భద్రత కోసం అలాగే మన ఆత్మగౌరవం కోసం ఈ నిజాన్ని 10 మందికి తెలిసే విధంగా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. అలాగే మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దేశ రక్షణలో మీ వంతు బాధ్యతనైతే చాటుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.